Neuroscience of Deception Final Master Class Introduction to Deception Neurobiological Warfare మనం అబద్ధం చెప్పేటప్పుడు మన మెదడులో ఒక నిశ్శబ్ద యుద్ధం మొదలవుతుంది. మన మెదడు డిజైన్ ప్రకారం అది నిజం చెప్పడానికి ప్రోగ్రామ్ చేయబడింది. కాని ఒక అబద్ధం చెప్పాలంటే మెదడులోని యాంటీరియర్ సింగ్యులేట్ కార్టెక్స్ అనే భాగం అత్యంత చురుగ్గా మారి నిజమైన జ్ఞాపకాన్ని అణచివేయాలి. ఇది మెదడుపై విపరీతమైన ఒత్తిడిని కలిగిస్తుంది. ఈ వీడియోలో అబద్ధం చెప్పేటప్పుడు మనిషి ప్రమేయం లేకుండానే అతని శరీరమిచ్చే ఆ బయలాజికల్ లీకేజ్ సంకేతాలను మనం డీకోడ్ చేయబోతున్నాం. విజువల్ మ్యానిప్యులేషన్ అండ్ ప్యూపిలోమెట్రీ. చాలామంది అబద్ధాలకోరులు తమ చూపును దాచుకోరు. దానికి బదులుగా వారు డెలిబరేట్ స్టేరింగ్ అనే టెక్నిక్ వాడతారు. అంటే మీరు తమను నమ్ముతున్నారో లేదో నిరంతరం పర్యవేక్షించడానికి వారు మీ కళ్లలోకి చూస్తూనే ఉంటారు. అయితే వారు నియంత్రించలేనిది ఒకటి ఉంది. అదే ప్యూపిల్ డైలేషన్. అబద్ధం వల్ల కలిగే మెంటల్ లోడ్ కారణంగా మెదడులోని లోకస్ కొరీలస్ వ్యవస్థ ఉత్తేజితమై కనుపాపలను వెడల్పు చేస్తుంది. ఇది అబద్ధాలకోరుల మెదడులో జరుగుతున్న విపరీతమైన డేటా ప్రాసెసింగ్కు ప్రత్యక్ష సాక్ష్యం. కాగ్నిటివ్ లోడ్ అండ్ బ్రెయిన్ లోడ్. న్యూరల్ ఎనర్జీ కన్జంప్షన్. మనం ఇప్పుడు అబద్ధం వెనుక ఉన్న అసలైన సైన్స్లోకి అడుగుపెడుతున్నాం. అబద్ధం చెప్పడమనేది మెదడుకు ఒక సాధారణ పని కాదు. అది ఒక భారీ సాఫ్ట్వేర్ రన్ చేయడం వంటిది. మనం నిజం చెప్పేటప్పుడు మన మెదడులోని డీఫాల్ట్ మోడ్ నెట్వర్క్ పనిచేస్తుంది. అంటే ఎటువంటి అదలపు ప్రయత్నం లేకుండా సమాచారం జ్ఞాపకశక్తి నుండి సహజంగా ప్రవహిస్తుంది. కాని ఒక్క అబద్ధం పుట్టాలంటే మెదడు తన పూర్తి శక్తిని వాడాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్లోని ప్రతి న్యూరాన్ ఒక కొత్త కల్పిత కథను నిర్మించాలి. ఆ కథలోని తార్కిక దోషాలను సరిచేయాలి మరియు అదే సమయంలో నిజం బయటకు రాకుండా అణచివేయాలి. దీనినే శాస్త్రీయంగా కాగ్నిటివ్ లోడ్ అంటారు. ఈ ప్రక్రియలో మెదడు విపరీతమైన గ్లూకోజ్ మరియు ఆక్సిజన్ను ఖర్చు చేస్తుంది. మెదడుపై పడే ఈ భారీ బరువు వల్ల ఒక వింతైన శారీరక మార్పు సంభవిస్తుంది. అబద్ధం చెప్పే వ్యక్తి చేతులు, కాళ్ల కదలికలు ఒక్కసారిగా నిలిచిపోతాయి. దీనినే ఫ్రోజన్ పాస్చర్ లేదా కాగ్నిటివ్ ఇమ్మొబిలిటీ అంటారు. ఎందుకు ఇలా జరుగుతుందంటే మెదడు తన వద్ద ఉన్న పూర్తి బ్యాండ్విడ్త్ను అబద్ధం అల్లడానికే కేటాయిస్తుంది. శరీర కదలికలను నియంత్రించే మోటార్ ఫంక్షన్స్కి సరిపడా ఎనర్జీ మెదడు దగ్గర మిగలదు. అందుకే ఒక వ్యక్తి అబద్ధం చెబుతున్నప్పుడు అతను రాయిలా బిగుసుకుపోవడం లేదా అతని హావభావాలు కృత్రిమంగా మారడం గమనిస్తే అతని మెదడు లోపల ఒక భారీ ఇన్ఫర్మేషన్ వార్ జరుగుతోందని మీరు అర్థం చేసుకోవాలి. వెంటిలేటింగ్ యాక్షన్స్. గుండె వేగం, నరాల వ్యవస్థ ప్రతిస్పందన. మెదడు ఎంత తెలివిగా అబద్ధాన్ని అల్లినా అది మన శరీరంలోని ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ను లేదా అసంకల్పిత నరాల వ్యవస్థను మోసం చేయలేదు. మనం అబద్ధం చెప్పేటప్పుడు దొరికిపోతామనే భయం వల్ల మెదడులోని ఎమిగ్డలా ఒక్కసారిగా అలర్ట్ అవుతుంది. ఇది వెంటనే మన శరీరంలో ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ని ప్రేరేపిస్తుంది. దీనివల్ల మీ గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించి రక్తపోటు లేదా బ్లడ్ ప్రెషర్ ఒక్కసారిగా పెరుగుతుంది. ఈ ప్రక్రియలో రక్తం ముఖం మరియు మెడవైపు ఉన్న కణజాలాలకు వేగంగా ప్రవహిస్తుంది. దీనినే వైజ్ఞానికంగా ద పినోకియో ఎఫెక్ట్ అంటారు. అంటే అబద్ధం చెప్పేటప్పుడు నుగ్గు మరియు మెడభాగాల్లోని రక్తనాళాలు ఉబ్బి అక్కడ ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఈ పెరిగిన వేడిని, అసౌకర్యాన్ని తగ్గించుకోవడానికి మన శరీరం తెలియకుండానే వెంటిలేటింగ్ యాక్షన్స్ లేదా వాయుప్రసరణ పద్ధతులను అనుసరిస్తుంది. ఒక వ్యక్తి అబద్ధం చెబుతున్నప్పుడు తన కాలర్ను సర్దుకోవడం, మెడ వెనుకి భాగాన్ని రుద్దుకోవడం లేదా నుక్కుపొనను తాకడం చేస్తుంటే అది అతని శరీరం పెరుగుతున్న ఉష్ణోగ్రతను తగ్గించుకోవడానికి చేసే ప్రయత్నం. అలాగే మెడదగ్గర ఉండే వేగస్ నర్వ్ను రుద్దడం ద్వారా మన సబ్కాన్షియస్ మైండ్ గుండె వేగాన్ని తగ్గించడానికి, ఒత్తిడిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. ఎదుటి వ్యక్తి తన్ను తాను శాంతింపచేసుకోవడానికి చేసే ఈ మైక్రో మూవ్మెంట్స్ వారు చెప్తున్న మాటల్లో వాస్తవం లేదని చెప్పడానికి బలమైన సాక్ష్యాలు. లింగ్విస్టిక్ డిస్టెన్సింగ్ సీక్రెట్స్. సైకోలింగ్విస్టిక్ విశ్లేషణ.
మనం మాట్లాడే మాటలు కేవలం సమాచారాన్ని మాత్రమే కాదు, మన అంతరాత్మలోని అపరాధ భావాన్ని కూడా బయటపెడతాయి. అబద్ధం చెప్పేటప్పుడు మన మెదడు ఒక అద్భుతమైన రక్షణ కవచాన్ని నిర్మించుకుంటుంది. దీనినే లింగ్విస్టిక్ డిస్టెన్సింగ్ అంటారు. దీని వెనక ఉన్న సైకాలజీ ఏమిటంటే, మన సబ్కాన్షియస్ మైండ్ అబద్ధాన్ని అసహ్యించుకుంటుంది. అందుకే అబద్ధం చెప్పే వ్యక్తి ఆ అబద్ధం నుండి తనను తాను వేరు చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఉదాహరణకు, వారు నేను ఆ డబ్బు తీయలేదు అని చెప్పడానికి బదులు నేను అనే పదాన్ని దాటవేసి అక్కడ డబ్బులు లేవు లేదా డబ్బులు పోయాయి అని అంటారు. ఇక్కడ నేను అనే పదాన్ని వాడకపోవడం ద్వారా ఆ వ్యక్తి తన మెదడులో కలిగే అపరాధ భావం నుండి తాత్కాలికంగా తప్పించుకుంటాడు. మరో లోతైన రహస్యం ద స్పెసిఫిసిటీ పారాడాక్స్. నిజం చెప్పే వ్యక్తి తన కథలో చిన్న చిన్న అనవసరమైన వివరాలను కూడా, ఉదాహరణకు అప్పుడు వర్షం పడుతోంది, రేడియోలో ఆ పాట వస్తోంది అంటూ సహజంగా చెబుతాడు. కాని అబద్ధం చెప్పే వ్యక్తి మెదడు కేవలం ముఖ్యమైన కథ మీద మాత్రమే ఫోకస్ చేస్తుంది. వారు అడిగిన దానికి మించి ఒక్క మాట కూడా అదనంగా చెప్పడానికి భయపడతారు. ఎందుకంటే ఎక్కువ మాట్లాడితే ఎక్కడ దొరికిపోతామో అన్న కాగ్నిటివ్ ఇన్హిబిషన్ వారిని అడ్డుకుంటుంది. అంతేకాదు, వారు వ్యక్తుల పేర్లకు బదులుగా ఆ మనిషి, ఆ వ్యక్తి వంటి పదాలను వాడుతూ ఆ సంఘటనతో తమకున్న వ్యక్తిగత బంధాన్ని తెంచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇది ఒక రకమైన మానసిక పారిపోవడం, మెంటల్ ఎస్కేప్. కంక్లూజన్ అండ్ సెల్ఫ్ డిఫెన్స్, మానసిక రక్షణ కవచం. మనమీ ప్రయాణంలో అబద్ధం వెనక ఉన్న న్యూరోబయలాజికల్ రహస్యాలను చూశాం. అయితే ఈ జ్ఞానం యొక్క అసలు ఉద్దేశం ఎదుటివారిని నిరంతరం అనుమానించడం కాదు, మిమ్మల్ని మీరు మ్యానిప్యులేషన్ నుండి రక్షించుకోవడం. అబద్ధాలను పసిగట్టడానికి మన దగ్గర ఉండాల్సిన అతిపెద్ద ఆయుధం అవేర్నెస్ ఆఫ్ బేస్లైన్స్. ఒక వ్యక్తి సాధారణ స్థితిలో ఉన్నప్పుడు బేస్లైన్ ఎలా ప్రవర్తిస్తాడో మీకు తెలిసినప్పుడే అతను అబద్ధం చెప్పేటప్పుడు అతని నరాల వ్యవస్థలో కలిగే ఆ చిన్నపాటి అలజడిని మీరు గుర్తించగలరు. మన మెదడులోని మిర్రర్ న్యూరాన్స్ సహజంగానే ఎదుటివారిలోని అసహజత్వాన్ని పసిగడతాయి. దీనినే మనం గట్ ఫీలింగ్ అంటాం. చాలామంది ఈ అంతర్వాణిని నిర్లక్ష్యం చేస్తారు, కానీ మీ సబ్కాన్షియస్ మైండ్ మీకంటే వేగంగా అబద్ధాన్ని గుర్తిస్తుంది. మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి 2 ముఖ్యమైన సూత్రాలు పాటించండి. ద రూల్ ఆఫ్ 3. ఒకే ఒక గుర్తును చూసి ఎవ్వరినీ జడ్జ్ చేయకండి. కనీసం 3 వేరువేరు సంకేతాలు, ఉదాహరణకు కనుపాపులు ఉబ్బడం, కాలర్ సర్దుకోవడం మరియు పర్సనల్ ప్రొనౌన్స్ వాడకపోవడం వంటివి ఒకేసారి కనిపిస్తేనే అది అబద్ధమని నిర్ధారించుకోండి. ఇమోషనల్ న్యూట్రాలిటీ. ఎవరైనా అబద్ధం చెబుతున్నారని మీకు అనిపించినప్పుడు భావోద్వేగాలకు లోనవ్వకండి. మీరు కోపంగా లేదా బాధగా ఉన్నప్పుడు మీ మెదడులోని లాజికల్ సెంటర్ పనిచేయదు. శాంతంగా ఉండి కేవలం వారి బాడీ లాంగ్వేజ్ మరియు మాటల్లోని వైరుధ్యాలను గమనించండి. గుర్తుంచుకోండి, అబద్ధం అనేది ఒక చీకటి గదిలాంటిది, కానీ సత్యం అనేది సూర్యకాంతి. మీరు ఈ సైకలాజికల్ ట్రిక్స్ తెలుసుకోవడం ద్వారా ఆ వెలుగును మీ జీవితంలోకి ఆహ్వానిస్తున్నారు. అప్రమత్తంగా ఉండండి, ఆత్మవిశ్వాసంతో ఉండండి. నిజాయితీ మరియు అవగాహన, ద ఫైనల్ థాట్. చివరిగా ఒక మాట. అబద్ధాలను కనిపెట్టే ఈ విద్యను ఎవరినో తక్కువ చేయడానికో లేదా అనవసరంగా అనుమానించడానికో వాడకండి. దీని ఉద్దేశం మిమ్మల్ని ఒక హ్యూమన్ లై డిటెక్టర్గా మార్చడం కాదు, మిమ్మల్ని ఒక అప్రమత్తమైన వ్యక్తిగా తీర్చిదిద్దడం. ఈ ప్రపంచంలో మోసాలు, మ్యానిప్యులేషన్లు ప్రతి అడుగులోనూ ఎదురవుతాయి. అటువంటి సమయంలో మీ మెదడు ఇచ్చే ఈ చిన్న చిన్న సంకేతాలను, మైక్రో సిగ్నల్స్, మీరు అర్థం చేసుకోగలిగితే మీరు ఎప్పటికీ బాధితుడిగా మిగిలిపోరు. జ్ఞానమే నిజమైన శక్తి. మీరు ఈ రోజు నేర్చుకున్న ఈ విషయాలు మీ జీవితంలో ఎప్పుడో ఒక సమయంలో మిమ్మల్ని ఒక పెద్ద ప్రమాదం నుండి రక్షించవచ్చు. కాల్ టు యాక్షన్. ఈ వీడియోలో మీకు ఏ పాయింట్ అత్యంత షాకింగ్గా అనిపించింది? కాగ్నిటివ్ లోడ్ టెక్నికా లేక ద ఫైనల్ ట్రాప్ క్వెశ్చనా? కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని డార్క్ సైకాలజీ రహస్యాల కోసం, మన మెదడులోని చీకటి కోణాలను లోతుగా విశ్లేషించే మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి ఆ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. గుర్తుంచుకోండి, మీరు ఎంత ఎక్కువగా తెలుసుకుంటారో అంత తక్కువగా మోసపోతారు.